భవానీ దీక్షలు ముగిసిన తర్వాత భక్తులు కృష్ణానదిలో స్నానం చేసి తమ దీక్ష వస్త్రాలను అక్కడే వదిలివేస్తారు. సాధారణంగా ఈ వస్త్రాలను మున్సిపల్ సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడం, శుభ్రపరిచి రీసైక్లింగ్ చేసి వేలం వేయాలి. అయితే ఎటువంటి వేలం ప్రక్రియ లేకుండా కొందరు అధికారులు వాటిని నేరుగా ఆటోనగర్ ప్రాంతంలో అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్తోందని స్థానికులు అంటున్నారు. అలాగే భవానీ దీక్షల సందర్భంగా భక్తులకు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన స్టీల్ మంచినీటి డ్రమ్ములు కూడా కనిపించకుండా పోయాయని ఆరోపిస్తున్నారు. అవి స్క్రాప్ షాపులకు అమ్మేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై అధికారులను ప్రశ్నిస్తే కాంట్రాక్టర్ తీసుకెళ్లాడని చెబుతున్నప్పటికీ ఆ వస్త్రాలు డ్రమ్ముల విషయంలో ఎటువంటి కాంట్రాక్టర్ లేదని దిగువ సిబ్బంది మధ్య చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.